మనందరి ఆరోగ్యంగా ఉండాలని చూసేటటువంటి మిత్రులు ఆరోగ్య వైద్య శాఖ మంత్రులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి కృష్ణ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులైనటువంటి శ్రీ రామకృష్ణ గౌడ్ గారు, నటులు శ్రీ ఆకాష్ గారు, ఆర్గనైజర్ శ్రీ చంద్రారెడ్డి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి ఈ మైక్లో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషము. ఈనాడు ఆరోగ్యమే మహాభాగ్యం. పేపర్లలో కూడా చూసాం మనం. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ముక్కు మీద ఈగ వాళ్ళతో కొట్టుకునే పరిస్థితి లేనటువంటిది కూడా మనం పేపర్లో చూసాం. అంటే ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ కూడా మిగతా ఏమి కూడా పనికిరావు. పెద్దలు అందుకనే పూర్వీకులందరూ కూడా మనకి ప్రసాదించినటువంటి భిక్ష అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని మనకు ఆశీర్వాదం చేస్తారు. మరి యోగా ద్వారా మిత్రుడు చంద్రారెడ్డి ఇంతకుముందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతుంది. యోగా కూడా ఒక ఇన్స్టిట్యూషనల్ గా, ఒక అఫీషియల్ గా అమలు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21వ తారీఖు నాడు ప్రకటించినటువంటి దాన్ని, ప్రకటింపజేసినటువంటి దాన్ని కూడా మన రాష్ట్రంలో ఆ దిశగా మనం చేయాలని చెప్పని చంద్రారెడ్డి గారు కోరడము. అయితే ఒకటే చంద్రారెడ్డి గారికి మనం చేసేది ఏంటంటే, మన దగ్గర యోగా ఇంతకుముందు కూడా నేచర్కూర్ హాస్పిటల్లో వెంకట్రావు మాస్టర్ గారు పరమపదించారు. వాళ్ళ అబ్బాయి బాబ్జీ గారు, ఇంకా పారుగురు ఉన్నారు. మరి ఎప్పటి నుంచో నేను 46 సంవత్సరాల క్రితం కూడా నేను అక్కడ యోగా మాస్టర్ గారి దగ్గరికి నేర్చుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇప్పటికి కూడా మనకు అమీర్పేటలో నేచర్కూర్ హాస్పిటల్ ఉంది, మన యోగా సెంటర్ ఉంది అక్కడ. అయితే ఇంకా ఇది పెరగాలి. చంద్రారెడ్డి లాంటి మాస్టర్స్ అందరూ కూడా ఈనాడు హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది, ఎంతో మంది యోగా నేర్పిస్తూ అందరికీ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పని ఈనాడు ఉన్నటువంటి క్లబ్లలో, ఎక్కడైతే మనకు ఈ సిటీలలో ఉన్న క్లబ్లలో కూడా యోగా నేర్పిస్తున్నటువంటి విషయం కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఇంకా ప్రభుత్వం కూడా దీన్ని అఫీషియల్ ముద్ర వేసినట్టయితే అందరిలో ఈ యోగా అనేది ఒక ఆలోచన వస్తుంది అని యోగా మాస్టర్ గారు చంద్రారెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని మనము ఆదర్శంగా స్వీకరించి, ఉభయ మంత్రులు వచ్చారు, పెద్దవాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మంత్రులు, కేసీఆర్ గారి పక్కన ఉండి, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్కన ఉండి అన్ని రకాలుగా ముందు నుంచి కూడా పనిచేస్తున్నటువంటి రాజేంద్రన్న కూడా ఉన్నారు. మాటలతో అందరినీ ఆకట్టుకునేటటువంటి మన రాజేంద్రన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి అన్ని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన రాజేంద్రన్న కూడా ఉన్నారు. చాలా సంతోషము. ఈ కార్యక్రమం తీసుకొని ఈనాడు రకరకాల వీటికి కాళ్ళ మీద వేళ్ల మీద నడుస్తూ మైండ్కు ఏదైతే నాలెడ్జ్ పెరగాలని చెప్పిన ఆలోచనతోని తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇలాంటివి ఇంకా రావాలి. అందరిలో రామచంద్రారెడ్డి గారి గేట్ ఇడగొట్టడానికి, కేబీఆర్ పార్క్ అందరం వాకింగ్ చేయడానికి మన రామచంద్ర గారు అనే ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు, అడ్వకేట్ రెడ్డి గారు ఉన్నారు, మురళీమోహన్ రావు గారు, సి నారాయణ రెడ్డి గారు, మన ఎంఎస్ సత్యనారాయణ గారు. ఇది సామాన్యంగా గేట్ ఓపెన్ కాలేదు. షావుస్లు అందరూ కూడా మేము వస్తే కొట్టడానికి వచ్చిన ఆ రోజులలో. అయినా కానీ అందరం నిల్చొని తలుపులు దాన్ని ఏమైతే అదైతే గేట్ తోసుకొని లోపలికి వెళ్ళి ఈనాడు ఓపెన్ చేపిస్తే ఇంతమంది వేల సంఖ్యలో ఈనాడు ఈ పార్క్ అభివృద్ధి చెందడము, మనం అందరం కూడా ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలని చెప్పని లాఫింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ లోపల యోగా కూడా చేస్తున్నారు చాలా మంది. ఇది హర్షించదగ్గ విషయము. ఇలాంటి పార్కులు చాలా ఉన్నాయి. దీన్ని ఇంకా మనము యోగా అభివృద్ధి చేసుకొని ముందుకు సాగుదామని చెప్పని చంద్రారెడ్డి లాంటి యోగా ఇన్స్ట్రక్టర్స్ నేతృత్వంలో ఇంకా ముందుకు సాగుదామని చెప్పని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి వాళ్ళందరినీ అభినందిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.
డాక్టర్ లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశేష అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఆర్గనైజర్ చంద్రారెడ్డి గారు, పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు, ఈ ప్రాంత శాసనసభ్యులు పెద్దలు చింత రామచంద్రారెడ్డి గారు, రామకృష్ణ గౌడ్ గారు, సినీ యాక్టర్ ఆకాష్ గారు, కృష్ణుడు గారు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ఈ యొక్క కేబిఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ కు, అసలు వాకర్స్ అందరు కూడా పేరు పైన ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి యోగిక్ వాక్ అనే అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్లడానికి, ప్రజల్లో ఇంకా ఆ కార్యక్రమాన్ని అందరికి తెలిసే విధంగా చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యోగా అనేది ఈ రోజుల్లో మన దేశ వారసత్వ యోగా అయినా మరి ప్రపంచ దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యం ఉండి ఇంకా వారు మనకంటే కూడా ఎక్కువ పాటించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి మన దేశంలో మన ప్రాంతాల్లో కూడా మరి యోగాకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మరి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ యోగిక్ వాక్ అనేది ఇంతకుముందు చంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా కాళ్ళ మునికాళ్ళు అంటారు, ముందు వేళ్ల మీద నడిచే ఒక వాక్ ఇది. మరి ఈ వాక్ అనేది మామూలు వాక్ గంట నడిస్తే ఈ వాక్ 10 నిమిషాలు నడిస్తే సరిపోతుంది, అంతేనా? 10 నిమిషాలు ఈ యోగిక్ వాక్ ముని వేళ్ల మీద నడిస్తే మరి మన గంట మొత్తం పార్కులు తిరిగినంత ఏనా అది సరిపోతుంది, అంత వ్యాయామం అవుతుంది. కాబట్టి మరి ఇటువంటి దాంతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి యోగిక్ వాక్ను మనం ఇంకా ప్రచారం చేయవలసిన బాధ్యత అందరి ఉంది. మరి మన ఆరోగ్యాన్ని, నేను ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా మరి ఆరోగ్యాన్ని అంటే రోగాలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకునే కంటే రాకముందే మరి వాటి రాకుండా చూసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రచారం కూడా జరగాలి. అంటే దాని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి, యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. దాంతోపాటు మనం నిన్నటి వరకు 5 రోజులుగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి 5 రోజులు గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారితో పాటు మరి హైదరాబాద్ లో 425 భాగాలు ఏర్పాటు చేసి మంత్రులందరం మన ఐఏఎస్ ఆఫీస్ అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పాల్గొని చాలా విజయవంతం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. మరి కేవలం మన హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేసే కార్యక్రమం భాగంగా మరి పరిశుభ్రమైన నగరాన్ని నిర్మించడానికి ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరి 5 రోజులే కాదు, ప్రతి నెల 2 రోజులు, మరి తర్వాత వింటర్ లో మళ్ళీ 5 రోజులు ఉంటుందని నిన్న కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. మరి దీని ఉద్దేశం కూడా పరిశుభ్రమైన గాలి, పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం మనం తీసుకుంటే మరి సగం రోగాలను కూడా మనం నివారించవచ్చు అనేది మీ అందరూ తెలిసిన విషయమే. మరి ఆ దిశ కూడా ఆలోచించి ఈ పరిశుభ్రమైన వాతావరణం కల్పించే దిశగా మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని నేను తెలియజేస్తూ, మరి యోగా విషయంలో చంద్రరెడ్డి గారు కోరినట్టుగా మన రాష్ట్రం కూడా మరి యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పరంగా
పూర్తిగా ఎంకరేజ్ చేయడానికి మా వంతుగా పనిచేస్తామని, మరి యోగాకు మరి యోగా ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతుంది. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన ఇన్ఫర్మేషన్ అందించారు డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ తెలంగాణ సినీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేంద్రన్న గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి అన్న గారికి, స్థానిక ఎమ్మెల్యే గారు రామచంద్రరావు గారికి, రామచంద్రరెడ్డి గారికి, సినీ హీరో ఆకాష్ మరియు కృష్ణుడు, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన యోగా గురువు చంద్రారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన వాకర్స్ మరియు కేబీఆర్ పార్క్ అధ్యక్ష కార్యవర్గులందరికీ నా నమస్కారాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి యోగా వైకే వాక్ దానికోసం మునివేళ్ల పైన నడిచే విధానాన్ని ఇక్కడ మీరందరికీ తెలియజేసిన రామచంద్రారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా ముఖ్యులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రముఖ సినీ నటుడు కృష్ణుడు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారికి, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారికి, అలాగే నాకు అత్యంత సన్నిహితులు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అంట హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారికి, రామకృష్ణ గౌడ్ గారు, ఆకాష్ గారు, అలాగే చంద్రారెడ్డి గారు నాకు అంటే ల్యాంకోవిల్స్లో ఉన్నప్పుడు అక్కడ యోగా నేర్పేవారు, అక్కడ నాకు పరిచయం, అందుకని ఆయన పిలవటం వల్ల రావటం జరిగింది. అండ్ రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు నాకు యోగా చాలా అవసరం. నేను చిన్నప్పుడు చేసేవాడిని, బాగా చేసినాక ఎప్పుడు కనపడినా చెప్తారు యోగా చేయండి, మీరు ఎక్సర్సైజ్ చేయాలని, అది తప్పకుండా స్టార్ట్ చేయాలి. అండ్ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు చంద్రారెడ్డి గారిని అభినందిస్తూ నేను కూడా ఇలాంటి ప్రోగ్రాం ద్వారా ఇంతసారి నేను కూడా చేసి తగ్గాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రముఖ సినీ హీరో అజయ్ ఆకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ విష్ చేసిన ప్రజలందరికీ, ముఖ్యంగా గౌరవనీయులు రాజేంద్ర గారికి, లక్ష్మణరావు గారికి, రామచంద్ర గారికి, మన తెలంగాణ సంక్షేమ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, నా మిత్రుడు కృష్ణుడు అండ్ వాకర్స్ ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. ఈ యోగి వాక్ గురించి మన చంద్ర గారు చెప్తారు, దాని ఇంపార్టెన్స్ చెప్తారు. ఐ మీన్ యాక్చువల్లీ అన్ని విషయాల్లో మన తెలంగాణ స్టేట్ ముందుకు తీసుకోబోతుంది. ఈ ఒక్క యోగా విషయంలో మాత్రం కొన్ని చెప్తారు. సో అది కూడా మనం అందరూ చేసి డెఫినెట్ గా మన తెలంగాణ స్టేట్ ని వన్ ఆఫ్ ద టాప్ స్టేట్ గా చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక లాంచింగ్ అండి, వెబ్సైట్ లాంచ్ వైకే వాక్ గురించి. ఈ లాంచ్ వచ్చేసి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారు చేయాల్సిందిగా కోరుకున్నాను. అలాగే ఇందులో పాల్పంచుకోవాల్సిందిగా డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి గారిని కూడా కోరుతున్నాము. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, అలాగే కంటపాటి ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు, ఇతర ముఖ్య అతిథులందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫైనల్ గా ముఖ్య అతిథిగా తన వాల్యుబుల్ టైం కేటాయిస్తున్నటువంటి మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు, సహచార మంత్రివర్యులు మిత్రులు లక్ష్మారెడ్డి గారు, రామకృష్ణ గారు, కృష్ణ గారు, ఆకాష్ గారు, చంద్రారెడ్డి గారు, వేదిక ఉన్న పెద్దలకు,
పెద్దలందరికీ పేరుపైన నమస్కారం. జై తెలంగాణ. మా రామచంద్రరెడ్డి గారిని మేము అసెంబ్లీలో 20 ఎమ్మెల్యే అని పిలుచుకుంటాం. మేము 20 ఎమ్మెల్యే. వారి వయసు అంతా నాకు తెలియదు, 61 30 ఏళ్ళ ఎమ్మెల్యే లెక్కనే యాక్ట్ చేస్తుంటాడు అసెంబ్లీలో. దాని సీక్రెట్స్ ఏందో అర్థమైంది వాళ్ళకు. ఇవాళ మనిషికి ఎంత సంపదన ఆరోగ్యం లేకపోతే అది నిరర్థకం అనేది మనం పదే చెప్తున్నామో దాన్ని ప్రపంచం పాటించట్లేదు. నడవంతర ప్రశ్నలు బాగా వచ్చినాయి. దాన్ని మోసరైపోయే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మనం ఎవరము, మన మూలాలు ఎక్కడ, మనం దేన్ని ఆచరించాలనే విషయంలో మాత్రం మర్చిపోతున్నాం. అనేక విషయాలలో మనం వల్లిస్తాం కానీ ఆచరించం. మీరు కాదు, మేము యోగా స్కూల్ అంటాం. యోగా కేంద్ర బిందువు భారతదేశం. అనేక సాంప్రదాయాలకి, అనేక విషయాలకి, విజ్ఞానానికి పుట్టినిల్లు భారతదేశం. కానీ మనం మన కల్చర్ని చిన్నదిగా, ఏదో మన కల్చర్ అవుట్డేటెడ్గా మనం పరిణించే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా మళ్ళీ మనం ప్రపంచానికి ఆరోగ్యాన్ని నేర్పినటువంటి మన దేశం మళ్ళీ ప్రపంచానికి ఆరోగ్యం నేర్పే దాంట్లో ఇవాళ మన యోగాని ప్రపంచవ్యాప్తంగా గుర్తించి జూన్ 21వ తారీఖుని మనం యోగా దినంగా మనం పాటించబోతున్నాం. దీన్ని మనం విస్తరించాల్సిన అక్కడ ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మా లక్ష్మణరెడ్డి గారు ఆరోగ్య శాఖ మంత్రులు. ఎన్ని వేల కోట్లతో టెన్షన్ ఉంటాయి. నేను ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం, మేము అనేక సార్లు చెప్తాం, రోడ్లు రావచ్చు, బంగ్లాలు పెరగచ్చు, ఏరోప్లేన్ల ప్రయాణం చేయొచ్చు, లక్షల కోట్లకు అధిపతులం కావచ్చు. కానీ ప్రతి ఇంటిలో ఒకటి మాత్రం ఉంది, అది టెన్షన్. ద టెన్షన్ విచ్ ఈస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ. సమాజం ఇష్టపడ్డ టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ ని ఇవాళ వ్యక్తులుగా మాత్రమే దూరం చేసుకుంటున్న ఆస్కారం లేదు. అది వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతిలో జరగాల్సిన అక్కడ ఉన్నది. ఇవాళ ఉన్నంతలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రభుత్వాల గురించి కొన్ని అపోహలు ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ సమాజపరంగా రుద్దబడ్డ ఏ టెన్షన్ అయితే ఉందో దాన్ని బొంబార్డ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చర్యలు చేపట్టుకుంటుందో హైదరాబాద్ మీకు తెలుసు. హైదరాబాద్ ద సిటీ ఆఫ్ లేక్స్, హైదరాబాద్ ద సిటీ ఆఫ్ గార్డెన్స్. అసలు ఇంత గ్రీన్ కార్పెట్, ఇన్ని లక్షల ఎకరాలు చుట్టూ అల్లుకున్నటువంటి ఏకైక గొప్ప నగరం హైదరాబాద్. ఇవాళ మీరు చూడండి, ఎక్కడ వాతావరణం ఉంటుంది. 45 డిగ్రీల ఎర్రటి ఎండ ఉంటుంది మధ్యాహ్నం పూట, మళ్ళీ రాత్రి కాగానే 25 డిగ్రీలు 20 డిగ్రీలకు ఉన్నటువంటి అది ఉంటుంది. అంటే అంత గొప్ప హైదరాబాద్ ఇది. ఇవాళ ఈ హైదరాబాద్ ఈ మొత్తం గార్డెన్స్ అన్ని కూడా కబ్జాలకు గురిని, ఇవాళ చెరువులన్నీ కూడా కబ్జాకు గురిని. మళ్ళీ హైదరాబాద్ పాత పద్ధతులలో తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఆ విషయాన్ని మీరు రోజు చూస్తాము కాబట్టి దానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. రెండోది, ఇవాళ ఇది సనాతనమైంది. కొంతమంది ఇవాళ ఎట్లయిపోయిందంటే వాళ్ళు రాత్రి 1 గంటల దాకా పడుకోడు, 9 గంటల దాకా లేవుడు. ఈ 9 గంటల దాకా లేవుడు ఈ యోగా ఏం చేస్తాడు, ఈ వాకింగ్ ఏం చేస్తాడు, ఈ ఆరోగ్యం ఎక్క అంటది. అందుకని మాదిరి గంట 12 గంటలకు వస్తాం, 1 గంటకు వస్తాం, కప్పుడు తింటాం, కప్పుడు పండుకొని. నిజంగా చాలా బాధిస్తుంది. పదవులు ఉండొచ్చు, ఇవాళ ఊరాలు ఉండొచ్చు, కానీ ఆరోగ్యం విషయానికి వస్తే మీకంటే ఎక్కువ బాధపడలేదు. మేము డెఫినెట్ గా ఇవాళ మీరు ఇవాళ చిన్నగానే కావచ్చు కాక మీరు మొదలుపెట్టిందో దీనికి మా ప్రభుత్వపరమైన పూర్తి సహకారం అంటే వ్యవస్థీకృతంగా ప్రభుత్వపరంగా మేము ముందు విషయంలో మా వంతు బాధ్యతను కూడా నేను నిర్వహిస్తానని చెప్పి మనం వేస్తూ ఇవాళ ఉపన్యాసాల సందర్భం కాదు, ఎండ వస్తుంది, మనం వాకింగ్ పోవాలి కాబట్టి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుసుకుని తోటలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనల్ గా అసలైన ఘట్టం మనం ఎదురు చూస్తున్నాము. వాకింగ్ వాక్ గురించి యోగా గురువర్యులు చంద్రారెడ్డి గారు మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మన ముఖ్య అతిథులు జెండా ఊపిన తర్వాత మనందరం కూడా వాక్ చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా మనకి వైకే వాక్
ప్రారంభాన్ని జెండా ఊపి మన మినిస్టర్ గారు రాజేంద్ర గారు ప్రారంభం చేస్తారు. అయితే దానికంటే ముందు అసలు మళ్ళొకసారి మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఈ వైకే వాక్ అనే పదాన్ని మనం హైలైట్ చేయాలనుకుంటున్నాం. అంటే యోగాని ప్రమోట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు టెన్కేరన్ అయితే ఎంత హైలైట్ అయింది, అది నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళిపోయింది. అది ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి స్టార్ట్ అయింది, మన దగ్గర దాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నాం. కానీ ఈ వైకే వాక్ అనేది భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం నుండి ముందుగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు ముఖ్యంగా. సో దీన్ని అదే స్థాయికి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలి. అలాగే మన యొక్క భారతదేశంలో పుట్టింది యోగా అనేది భారతదేశం పుట్టినీళ్ళు. సో అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు దీన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని చూసి మనం నేర్చుకునే పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. కానీ అలాంటి పరిస్థితి కాకుండా మన దగ్గర ఉన్న యొక్క సంపదని మనము దాన్ని ముందుకు తీసుకెళ్తే మన వెనకాల తరాల వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు. సో కాబట్టి ఎందుకంటే ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. అందుకనే చెప్తారు కదా, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, సోమరితనానికి మించిన దరిద్రం లేదు. హెల్త్ ఈజ్ వెల్త్. సో కాబట్టి మనం ఎన్ని సంపాదించినా ఆరోగ్యం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. సో అలాంటి దాన్ని ఇప్పుడు మనం వైకే వాక్ అని ఒక దాన్ని ఎలా తీసుకెళ్లాలో చూద్దాం. ఎందుకంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు 72,000 నాడుల్లో కూడా మనకి బ్రెయిన్ కి సంబంధించిన నర్వ్స్ మొత్తం టోస్ లో ఉంటాయి. సో వాటి మీద ఎప్పుడైతే మనం ముందుగా నడుస్తామో మనకి ప్రెషర్ పాయింట్స్ మొత్తం యాక్టివేట్ అవడంతో మనకు హార్ట్, లంగ్స్ దగ్గర నుండి బ్రెయిన్ వరకు ఉన్న పార్ట్స్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతాయి. దాంతో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. స్పాండిలైటిస్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అలాగే స్ట్రెస్ ఉన్నా, మైగ్రేన్, హెడేక్, టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు షార్ట్ టర్మ్ లో అన్నమాట. సో అలాంటి దానికి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా సులభంగా చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దీన్ని కొంచెం ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తూ ఉంటే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. అలా అని చెప్పేసి ఇప్పుడు వైకే వాక్ యోగా కిలోమీటర్ వాక్ అని చెప్పేసి మనం పెట్టుకున్నాం. అయితే కిలోమీటర్ ఇప్పుడు నడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సాధన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఎవరు ఒక్కరోజు 2 రోజులు వచ్చేది కాదు. అట్లీస్ట్ ఒక 3 to 4 months కనుక మనం రెగ్యులర్ కనుక సాధన చేసినట్లయితే మనం 1 కిలోమీటర్ వేసే అవకాశం ఉంటుంది. సో మనం ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మీకు ఎలాంటి సమస్యలు దరిచేయడానికి అవకాశం లేదు. సో అలాంటి దానికి ఇప్పుడు ఇలాంటి దానికి మనకి ఎంకరేజ్ గా ఇప్పుడు మన మినిస్టర్ గారు చెప్పారు, చాలా సంతోషం. యోగానికి కూడా ఎడ్యుకేషన్ కూడా చేస్తా ఉన్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి ముఖ్యంగా యోగా కాంపిటీషన్స్ ఇప్పుడు నేషనల్ స్థాయిలో జరుగుతున్నాయి. అలాంటిది మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక జాతీయ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ కానీ ఏర్పాటు చేసుకుంటే కాంపిటీషన్స్ కానీ ప్రతి కూడా అంటే భారతదేశంలో ఎక్కడ ఉన్నా కానీ యోగా అనగానే మన తెలంగాణ రాష్ట్రమే గుర్తుకు రావాలి. అది మన లక్ష్యం మెయిన్ గా. ఎందుకంటే ఇప్పుడు అన్ని రంగాలలో తెలంగాణ ముందుకు పోతుంది, అద్భుతంగా ముందుకు సాగుతుంది. మన కేసీఆర్ గారు, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా పూర్తిగా అన్ని రకాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఇనిషియేట్ తీసుకున్నారు. కానీ యోగా ఒకటే ఇప్పుడు మిగిలిపోయినట్టుగా ఉంది. సో దాన్ని కూడా ఇప్పుడు మనం కనుక వీలైనంత ఎక్కువగా అనమాట ఒక యుద్ధ ప్రాతిపదికన దీన్ని తీసుకెళ్లాలనే మెయిన్ లక్ష్యంతో మనము ఒక సంవత్సర కాలం పాటు దీన్ని కనుక బాగా ప్రతి కాలనీలో ఇది మొదలుకొని మనకు నెక్స్ట్ మళ్ళా June 21st గ్రాండ్ గా మనం కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. కాబట్టి దానికి ముందు ఒక వారం కూడా మనకు మనపేంద్ర శివాలయం దగ్గర ఉంటుంది. సో అక్కడి నుంచి మొదలుకొని మనకు ప్రతి కాలనీలు కూడా ఎవ్రీ వీక్ అనమాట. ఎవ్రీ వీక్ కాలనీ చూసుకుంటే ఒక సంవత్సర కాలం పాటు ఒక 4-5 లక్షల మంది కనుక యోగిక్ వాక్లకు తీసుకురాగలిగితే ఇక మనకు అంతకు మించిన భాగ్యమే ఉండదు అనమాట. అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాము. 10 మందికి చైతన్యవంతంగా యోగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి అది ఎవరైనా చేయొచ్చు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కానీ ఇప్పుడు ముఖ్యంగా మనకు రాజకీయ నాయకులకు పొలిటికల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వంతో, ఎందుకంటే ఇంత ప్రభుత్వ ప్రజల యొక్క మన్నలను పొంది ప్రభుత్వం వాళ్ళు గుర్తింపు పొందిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే వాళ్ళే అందరికీ మనకు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహించి కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం అద్భుతమైన యోగిక్ వాక్ని ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వంలోనే మన జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం యోగిక్ వాక్ ఎలా చేయాలో మనకి ఇప్పుడు మన మినిస్టర్ గారు దాన్ని జెండా ప్రారంభిస్తారు. ముందుగా మన కిందికి వెళ్ళి ఒక్కసారి ఇప్పుడు మనకి స్టేజ్ మీద ఎంతమంది యోగా డెమాన్స్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒకసారి చూపిస్తారు. అమ్మా ఒకసారి ఇట్లా పార్టిసిపేషన్ అందరూ ముందుకు రావాల్సిన కోరుతున్నాం. కార్యక్రమం స్టార్ట్ అయ్యే పార్టిసిపేట్ చేశారు అందరూ.